మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. బావా, అత్తయ్య అనే దాంట్లో తప్పేముంది? నువ్వు ఆనంది ఒక్కటవ్వాలని నేను కూడా కోరుకున్నాను. మీ ప్రేమకు నేను సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఈ సిచ్యువేషన్లో అత్తయ్యే కాదు, ఎవ్వరైనా ఇదే మాట అంటారు. ఆనంది నిన్నెంతగానో ప్రేమించింది కాబట్టే ఈ విషయంలో చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. నిన్ను దూరం పెట్టింది అంటే నువ్వు బాగుండాలనే కదా. ఆనంది అంత బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తుంటే నువ్వేంటి తన మెడలో తాళి కడతానంటున్నావు? ఇప్పుడు తన మెడలో తాళి కడితే ఈ క్షణం నుంచి అందరూ ఏమనుకుంటారో తెలుసా? అనుకోని, ఎన్ని రకాలుగా అయినా అనుకోని, నాకు మీ మాటలు, ఈ సమాజం వాగే వాగుడు గురించి నాకు అనవసరం. నాకు ఆనంది కావాలి. ఆనందియే నా భార్య. ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదుగాక మారదు. నీ ఒక్కడి నిర్ణయం సరిపోతుందనుకుంటున్నావా? నువ్వు ఎవరితో జీవితం పంచుకోవాలన్నది నిర్ణయించాల్సింది నీ తల్లి. మాట్లాడకుండా ఇక్కడి నుంచి నడు. అమ్మా, పాపమమ్మ ఆనంది. తనకే తెలియకుండా జరిగిందని చెప్తుంటే నీ చావు నువ్వు చావు అని తనని వదిలేసి రమ్మంటావా? కొంచెమైనా నీకు మనస్సాక్షి లేదా అమ్మా? రేయ్, అమ్మనే చెబుతున్నాను, నాతో రా. పద. నేను రానమ్మా. అవునా? రావా? రావా? అయితే నేను చచ్చిపోతాను. అమ్మా, అశ్విన్, నా వల్ల ఎవరూ బాధపడకూడదనే నేను ఈ నిజాన్ని ఇన్నాళ్ళు బయట పెట్టలేదు. కానీ వీడంతా చెప్పేసి ఇక్కడ అందరి సంతోషాన్ని, ఆనందాన్ని సర్వనాశనం చేశాడు. ఆనంది, తప్పు చేసావా ఆనంది? నాతో ఈ విషయం ముందే చెప్పుంటే నేను అప్పుడే తాళి కట్టేవాణ్ణి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రినయ్యేవాణ్ణి. తెలుసు, నువ్వు ఆవేశంలో అంత పని చేస్తావని నాకు తెలుసు అశ్విన్. అందుకే నీతో చెప్పలేదు, ఎవరిని చెప్పనివ్వలేదు. నువ్వు శ్రీరాముడంతటి గుణవంతుడివి అశ్విన్. తులసిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నన్ను ఇక్కడే మర్చిపో. ఇక్కడే మర్చిపో. అంటే నీ సమస్య నా సమస్య కాదా? అశ్విన్, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా? ఆనందిని వదిలి రానని నేను చెప్పాను కదా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అలాగా? కానీ మరి అయ్యో అత్తయ్య, అయ్యో అమ్మా, వద్దమ్మా. అమ్మా, ఆగమ్మా. అమ్మా, వదిలు అత్తయ్య, వదిలు. అమ్మా ప్లీజ్, అమ్మా ఆగమ్మా. అమ్మా, ఎవరైనా నా దగ్గరకు వచ్చారో పీక కోసేసుకుంటాను. అశ్విన్, చెప్పు, నాతో వస్తావా లేదా? చచ్చిపోమంటావా? అమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఇప్పుడు నువ్వు వస్తావా? నేను చావాలా? అమ్మా, ఆనందిని వదిలేసి నేను ఎలా రాగలనమ్మా? బావా, ఇది ఇప్పటికిప్పుడు తేలే విషయం కాదు. ముందిక్కడి నుంచి వెళ్దాం. ఇంటికెళ్ళి దీని గురించి మాట్లాడుకుందాం. పద బావా. వస్తావా రావా? అశ్విన్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అశ్విన్, ప్లీజ్. చుట్టేసే అడుగులి కాగేనే, చుట్టేసే చేతులు నేడు అలసేనే, కాలి బూడిదేనే, అందాల చిక్కిళ్ళు అగ్గి పాలయ్యేనే, నీ ఆట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే, నీ చిట్టినే స్థాను నిన్నే వెతికేనే, నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే.
రచ్చబండకు రండి. మా నాన్న అక్కర్లేదు, నేనే వస్తాను. మనుషులు నా మెడలో పడిన పసుపు తాడు, కాళ్లకు రాసిన పారాని తడి ఆరనే లేదు. ఈలోగా మా కుటుంబాన్ని ఇలా ఊరి వారి ముందు దోషుల్లా నిలబెట్టడం న్యాయమేనా? ఇది మీకు ధర్మంగా అనిపిస్తుందా? ఏదైనా తన దాకా వస్తే తెలియదని పెద్దలు ఊరికే అన్నారా? కాలం చాలా గొప్పదే, కర్మ ఇంకా గొప్పదే. అది ఎవరిని వదిలిపెట్టదు. పగ తీర్చుకుంటున్నావా సింహాద్రి? మీ అమ్మ నాన్నేరి? కూతురు చేసిన పనికి మొహం చెల్లక రాలేదనుకుంటాను. అంతేనంటవా? మేమొచ్చాం కదా, మీరేం చెప్తారో చెప్పండి. చెప్పాల్సింది ఆనంది. నా చెల్లెలు తను చెప్పాల్సింది కళ్యాణ మండపంలోనే చెప్పేసిందిగా. అది ఒట్టి మాట. తనకే తెలియకుండా, తన ఇష్టం లేకుండా, తన అంగీకారం లేకుండా ఎవడో ఆనంది మీద చెయ్యేస్తాడా? అలా చెయ్యేస్తే ఆనంది ఊరుకుంటుందా? ఎవరైనా ఒక మాట సరదాగా అంటే కూడా ఊరుకునే ఆనంది, వాళ్ళ మీద శివంగిలా విరుచుకుపడే ఆనంది ఒకడు తనని పాడు చేస్తుంటే ఊరుకుంటుందా? ఏమయ్యా ఇదంతా మీరు నమ్ముతున్నారా? అసలు ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. దీని మీద మీరు పంచాయతీ చేయడం ఏంటి? ఏంటి అన్యాయం? ఇలాంటి దారుణం ఎక్కడైనా ఉందా? అసలు వీళ్ళతో ఏంటి? పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వుండు అశోక్. అశోక్ అన్న మాటల్లో తప్పేముంది? ఇలా ఒక ఆడపిల్లని నలుగురిలో నిలబెట్టి విచారించడానికి ఇదేమీ పూర్వకాలం కాదు. రండి వెళ్దాం. ఆగండి. ఈ ఊరికంటూ కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. అయినా ఇక్కడ ఎవరు ఆనంది తప్పు చేసింది అంటలేదు. అమ్మా ఆనంది, నీ బాధ ఈ పంచాయతీ అర్థం చేసుకుంది కాబట్టే ఇంతలా అడుగుతున్నాం. నిన్ను పాడు చేసిన ఎదవెవడో చెప్పమ్మా. ఇన్నిసార్లు అడిగినా ఆనంది చెప్పట్లేదంటే తనని గర్భవతిని చేసింది ఖచ్చితంగా ఆ అశ్విన్గాడే అయ్యుంటాడు. అశ్విన్ మీద నింద వేస్తే మర్యాదగా ఉండదని నీకొకసారి చెప్పాను. మరి వాడు కాకపోతే కళ్యాణ మండపంలో అంతమంది ముందు నిన్నే పెళ్లి చేసుకుంటానని ఎందుకంటాడు?